ప్యాకింగ్ అట స్లో పాయిజన్ అంట. మనం ఏమనుకుంటాం, పేపరే కదా ఏం కాదనుకున్నాం. మనం ఇన్ని రోజులు ఏమన్నా ఇస్తే ఎవరన్నా పేపర్లో కదా ఏం కాదు, ప్లాస్టిక్ వాడొద్దు, కవర్లు వాడొద్దు కదా, పేపర్ ఏం కాదు అని అనుకున్నాం. కానీ ఆ పేపర్ పైన ప్రింట్ అయినటువంటి ఏదైతే ఈ కలర్స్ ఉంటాయో, కలర్ అండ్ అందులో ఉన్నటువంటి కెమికల్, పేపర్ తయారు చేయడానికి ఉపయోగించే కెమికల్, ఆ రెండింటి వల్ల ఏమవుతుందంటే, ఇగో కాగితంపై వేడి ఆహారం క్యాన్సర్కు రాచమార్గం అయిపోయాయి. మనం ఎట్లయిపోయింది తెలుసా, ఏం తినాలన్నా భయమే ఉన్నది, ఏం ముట్టాలన్నా భయం ఉన్నది, ఏం చేయాలన్నా భయమే అయిపోతుంది జనాలకి. ఇటీవల నిషేధం విధించిన మహారాష్ట్ర సర్కార్ రాష్ట్రంలోనూ బ్యాన్ చేయాలని డిమాండ్ అంటూ వేడివేడి ఇడ్లీలు, బజ్జీలు, పునుగులు. మనమైతే ఇంకా కొంతమందిని ఇళ్ళలో చూస్తుంటాము, వడలు, పూరీలు చేయంగానే పేపర్లో మడతపెట్టి మొత్తం ఆయిల్ అంతా పేపర్ కంటేటట్టు చేసి తీసి ఇస్తుంటారు పిల్లలకి. పూరికి ఈ పేపర్ మీద ఉన్న కలర్ అంతగా కనబడుతుంది. నేను చూసిన ఒకసారి తెల్లగా మైదాపిండి పూరి ఒకళ్ళు వేస్తే పేపర్లో మడతపెట్టి ఇట్లా చూపిస్తే ఈ పేపర్కు ఉన్నటువంటి ఆ కలర్ ఉంటుందా, ఆ లెటర్స్ది, ఆ ఇంక్ అంతా దానికి కట్టింది పూరికి, అది తింటూరు. ఇక చూడండి, వేడివేడి ఇడ్లీలు, బజ్జీలు, పునుగులు, సమోసాలను న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి ఇవ్వడం మన దగ్గర సర్వసాధారణం. అయితే చదవడానికి ఉపయోగించే పేపర్లను తినే తిండికి చుట్టడం వల్ల ఊహించిన ఆరోగ్య నష్టాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వార్తాపత్రికల్లో ఆహార పదార్థాల సరఫరాను నిషేధించింది. అయితే దీంతో దేశవ్యాప్తంగా ఆహార భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణలోనూ ఈ తరహా నిషేధాన్ని తీసుకొస్తే ప్రజారోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే పేపర్ ఇంకుతో ముప్పు, నేను చెప్పలే, ఇగో పేపర్ ఇంకే మెయిన్గా మనకు నష్టం చేకూర్చేది ఇంకే. వార్తాపత్రికల ముద్రణకు ఉపయోగించే ఇంకులో ప్రమాదకర రసాయనాలు, భార లోహాలు ఉంటాయి. పేపర్ ఇంకులో ఉండే లెడ్, కాడ్మియం, గ్రాఫైట్ ఏదైతే ఉందో వంటివి వేడి ఆహార పదార్థాలు తగలగానే కరిగిపోతాయి. ఇవి ఆహారంతో పాటు శరీరంలోకి చేరి కాలేయం, కిడ్నీలకు దెబ్బతీస్తాయి. ముద్రణ సిరాలో వాడే ఆప్టికల్ బ్రైట్నర్స్, డ్రై ఐసోబ్యూటైల్ థాలేట్ వంటి రసాయనాలు జీర్ణక్రియను అస్తవ్యస్తం చేయడమే కాకుండా దీర్ఘకాలంలో క్యాన్సర్, అంటే ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల క్యాన్సర్కు దారితీస్తాయి. ఈ కెమికల్ శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను కూడా ఆగమే చేస్తాయట. ఇక మరి మనం పేపర్లలో తెచ్చుకుంటున్నాము అన్నీ ఏందేందో వింటే భయం అవుతుంది. మరి అన్నిటికీ క్యాన్సర్ అవుతుంది, ఏది తిన్నా క్యాన్సర్ అవుతుంది అన్నట్టు అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. చూడండి, చివరికి పేపర్లు తెచ్చుకుని దెబ్బతీస్తాయి. పిల్లల్లో శారీరక ఎదుగుదల లోపాలు, గర్భిణుల్లో పురిటి నొప్పుల సమస్యలకు కారణమవుతాయి అంటూ సేఫ్ ఫుడ్ హెల్తీ మహారాష్ట్ర అని వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. అయితే ఇది తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుంది అనేది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి చాలా ఎక్కువ. వేడివేడి బజ్జీలు, పకోడీలు, వడలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నూనెలో స్నానం చేసి వస్తున్నటువంటి బజ్జీలు, పకోడీలు, పునుగులు ఏవైతే ఉన్నాయో వాటితోనే సగం సర్వనాశనం అవుతుంది. నూనె తానం చేసేస్తాయి అవి. ఆ స్నానం చేసి వచ్చిన బజ్జీ పిండితే ఇట్లా కారుతుంటుంది, ఇట్లా దాన్ని లొట్టలు వేసుకుంటే తింటాం. ఏమవుతుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె చెడ్డది, ఆ నూనెనే అడ్డమైన నూనె. మనందరికీ ఎరక, మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. పల్లీలు కిలో ఎంత ఉన్నాయి, ఎన్ని కిలోలు అయితే 1 కిలో పల్లి నూనె వస్తుంది. మరి 300-400 రూపాయలు పెడితే కూడా రానటువంటి 2 కిలోల పల్లీలు మరి 170-180 రూపాయలకే కిలో పల్లి నూనె ఎట్లా వస్తుంది? అంటే వాడు నూనె పల్లిదేనా లేకపోతే ఇంకేదన్నా జంతు కళేబరాల నుంచి తీస్తున్నటువంటి నూనె అని గతంలో చాలాసార్లు చెప్పారు. అయితే అది ఇంత ఖరాబ్ అంటే దాంట్లో ముంచి తీసినటువంటి శనగపిండి ఇంకా ఖరాబ్, మైదాపిండి. అందుకే ఇది మొత్తం తీసుకొచ్చి మళ్ళా చుట్టేటువంటి పేపర్ ఖరాబు. ఇంట్లో 3 నూనె ఖరాబ్, నూనె లేచిన బజ్జీ ఖరాబ్, బజ్జీని చుట్టిన పేపర్ ఖరాబ్. ఏం ఖరాబ్ అవుతుంది? లాస్ట్కు మనిషి ఖరాబ్ అయిపోతాడు, మనిషి ఆగమైపోతాడు. తెలంగాణలో అమలు చేస్తే రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో స్ట్రీట్ ఫుడ్ సంస్కృతి చాలా ఎక్కువ. వేడివేడి బజ్జీలు, పకోడీలు, వడలు, పూరీలు, దోశ ఇలా ఒకటేమిటి అన్నింటిని న్యూస్ పేపర్లో ప్యాకింగ్ చేస్తారు. అందుకే కదా న్యూస్ పేపర్ని టుడే న్యూస్ పేపర్, టుమారోస్ వేస్ట్ పేపర్ అంటారు. ఆ వేస్ట్ పేపర్ అవుతుంది లాస్ట్కి. ఆ వేస్ట్ కాస్త కడుపులోకి ఇంకా వేస్ట్ అయిపోతుంది. అందుకే పాత న్యూస్ పేపర్కి ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ న్యూస్ పేపర్లో ఫుడ్ ప్యాకింగ్ నిషేధాన్ని పక్కగా అమలు చేయాల్సి ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే దీనిపై కఠిన నిబంధనలు తీసుకొచ్చి నిషేధం విధిస్తే రోడ్డు పక్కన టిఫిన్లు, స్నాక్స్ తినే సామాన్య మధ్యతరగతి ప్రజలు తెలియకుండానే కెమికల్స్ బారిన పడకుండా కాపాడవచ్చు. క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల నియంత్రణకు అవకాశం ఏర్పడుతుంది. ఆహార భద్రతపై అవగాహన ఏర్పడి వ్యాపారంలో బాధ్యత పెరుగుతుందంటూ ఈ సమోసాలు. అయితే ప్రభుత్వము పర్మిషన్లు ఇవ్వకపోతే ఈ కంపెనీలు సరే పేపర్ అంటే వీళ్ళు వాడడం తప్పే, 100% అంటే వాడాల్సిన అవసరం లేదు, అయినా వాడుతురు. కానీ ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాస్టిక్ ప్లేట్స్తో పాటు ప్లాస్టిక్ గ్లాసెస్, డిస్పోజబుల్ గ్లాసెస్, కవర్స్ కొన్ని వందల సంవత్సరాలైనా కూడా అవి ఏమంటారు భూగర్భంలో కలిసిపోవు అని అన్నప్పుడు, ఎన్ని సంవత్సరాలైనా కూడా అది అట్లనే ఉంటుంది అని అన్నప్పుడు
మనిషి తింటే మనిషి లోపలికి పోతే అది ఎంత నష్టమో తెలిసినప్పుడు అసలు ఆ కంపెనీలను కదా బంద్ చేయించాల్సింది, వాడేటోని కాదు కదా. మందు తాగితే సస్తర్రా నాయన, మందు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మీ లివర్లు మీ కార్జాలు ఖరాబ్ అవుతాయి మీ అని చెప్తారు కదా. కార్జాలు ఖరాబ్ అయ్యేదాన్ని తయారు చేసేటువంటి దొంగలను ఆపి, అసలు ఆ కంపెనీలను ఆపి, అసలు అది మ్యానుఫ్యాక్చరింగే చేయకుండా పోతే అయిపోతుంది కదా, ఎవడు తాగడు కదా. అదే గుట్కాలు, పాన్ పరాగులు, పాన్ మసాలాలు తీసుకొస్తారు, అమ్ముతారు, ఇలా మళ్ళా అనారోగ్యం, ఆరోగ్యకరం కాదు, హానికరం అని మళ్ళీ మీరే ఫ్లెక్సీలు వేస్తారు, మీరే సినిమా కంటే ముందు యాడ్స్ వేస్తారు, అన్నీ చెప్తారు. మరి అసలు దొరకకుండా చేయొచ్చు కదా ఫస్ట్, అసలు అది ఏడా దొరకకపోతే అయిపోతుంది కదా. సిగరెట్ కూడా అంతే, సిగరెట్ కూడా దారుణం. అసలు ఆ కంపెనీని బంద్ చేస్తే అయిపోతుంది కదా, వాళ్ళు కూడా ఆగుతారు కదా కొన్ని రోజులు, సుషిగా దొరకదు అనుకో నువ్వు మానేస్తారు కదా.